కలిపి ఉద్దేశం పక్కన కర్ణాటకలో మేనిఫెస్టో, అదేవిధంగా జగన్ గారు దాంట్లో మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కొన్ని. ఇప్పుడు అమ్మఒడి అంటే ఈయన అన్నాడు మాతృవందనమా, తల్లికి వందనం వేరే కదా కొంచెం మార్పు. అమ్మఒడి మీరు చెప్పండి వారు, మీరంతా బాగా చదువుకున్నవారు కదా. ఇప్పుడు జగన్ గారు రాష్ట్ర బడ్జెట్ చూసుకుంటూ అతను ఎలా ఇవ్వగలరు ఇచ్చి చూసుకున్నాడు. ఇన్నేళ్ళు కూడా మనకుంది 2,70,000 మన రాష్ట్ర బడ్జెట్. దాని ప్రకారంగా ప్లాన్ చేసుకొని ఆయన అన్నీ చేసుకుంటూ వచ్చాడు. దాని ప్రకారంగానే మొన్న కూడా అంతే, ఉన్న వాటి దానికంటే 2-3 అదనంగా చేర్చాడు తప్ప ఎక్కువగా లేదు. ఈయన ఫస్ట్ దాంట్లోనే ఈ మాతృ తల్లికి వందనం, ఈ దాంట్లోనే ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా 15,000 ఇస్తారండి. అంటే అసలు అదే ఎంత అవుతుందో ఆలోచించండి. దాదాపుగా 1,20,000 ఎంత వచ్చింది ఈ లెక్కలు. 1,00,000 మంది పైన తేలారు అట్లా ఇవ్వాలి అంటే. వాళ్ళందరికీ అంత ఇవ్వాలి అంటే ఇదే 76,000 కోట్ల రూపాయలు అవుతుంది. అంత ఒక్క పథకానికి అందిస్తే మిగిలింది ఇంకా చాలా చెప్పాడు కదా. అన్నీ కూడా కాపీ. ఎందుకంటే ఒకటి ఇచ్చేది కాదు, సచ్చేది కాదు కదా. ఏదో ఎలక్షన్ ముందు మళ్ళీ నమ్మించేద్దామనే పదంతో వచ్చిన మేనిఫెస్టో తప్ప అది రియల్ కాదు. అందువల్లనే అది కాపీ మేనిఫెస్టో, ఇది రియల్ మేనిఫెస్టో. ఓకే, ఇది ఒక భగవద్గీత, ఇదొక పురాణం, అలాగే ఇదొక బైబిల్ లాగా భావించి ప్రతి అధికారి దగ్గర కూడా పెట్టి అమలు చేసిందేమో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో. అతను 600 హామీలు ఇచ్చి 2014లో వెబ్సైట్ నుంచి మాయం చేసినటువంటి ధనుడేమో ఆయన. ఇప్పుడు కూడా అందుకే ఎవరు నమ్మరు. ఎందుకు వాళ్ళ కూటమిలోనేటువంటి వాళ్ళ వ్యక్తులే నమ్మకుండా ఆయన ప్రైమ్ మినిస్టర్ గారి పేరు కూడా అసలు అక్కడ వేయడానికి వీలు లేదు, ఆయన ఫోటో కూడా వేయొద్దని చెప్పారు కదా. ఆఖరికి వాళ్ళ లీడర్ ఎవరో వచ్చి ముట్టుకొని కూడా ముట్టుకోదా మేనిఫెస్టో. అంటే వాళ్ళకే నమ్మకం లేదు. వాళ్ళకే నమ్మకం లేని మేనిఫెస్టోని తయారు చేసి ప్రజలేమి నమ్ముతారు? అమలు చేయనటువంటి హామీలు ఎన్ని ఇచ్చినా కూడా ప్రయోజనం లేదు. విశ్వసనీయత ప్రధానమైంది. ఆ విశ్వసనీయత ఇస్తారా? ఏం చేస్తారు చెప్పండి? ఇప్పటి వరకు ఏం చేశారు ఈ 14 ఏళ్ల లైఫ్లో? అలాగే నీకు ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం ఇచ్చినటువంటి కుప్పం నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు ఈ కుప్పం నియోజకవర్గానికి నువ్వేం చేశావు? ఒక్క మంచి పని. అప్పుడెప్పుడో ఇజ్రాయెల్ వ్యవసాయ పెద్దలు ఉన్నారు ఇప్పుడు అందరూ కూడా, వాళ్ళకి తెలుస్తుంది. ఇజ్రాయెల్ వ్యవసాయం అని ఏదో తీసుకొచ్చారు, దానివల్ల రైతులు ఎంతో నష్టపోయారో మిగిలించారు. అంత దారుణంగా ఇక్కడ రైతులను మోసం చేసినటువంటి వ్యక్తి మోసంతోనే గెలుస్తూ వచ్చాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఎందుకు? చంద్రబాబు గెలిస్తే ఈ రాష్ట్రానికి ప్రయోజనం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక లేదు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన టైంలోనూ, అంతకుముందు ఎన్టీఆర్ గారు పరిపాలించిన టైంలోనూ మనం ఒక్కసారి కంపేర్ చేసి చూసుకుంటే ఎన్టీఆర్ పేదలకు అన్నం పెట్టాడు, ₹2 కిలో బియ్యం ఇచ్చాడు మహానుభావుడు. మహిళలకు గొప్ప స్థానం ఇచ్చాడు, యూనివర్సిటీస్ ఇచ్చాడు, అలాగే 9% ఉద్యోగాలు కల్పించాడు, 33% మన స్థానిక ఎన్నికల్లో మహిళలకు అవకాశం ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటే ఎన్టీఆర్ పథకాలు కొన్ని ఉన్నాయి. అలాగే ప్రాజెక్టులకు సంబంధించింది. అలాగే ఇక రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ప్రభుత్వంలో ఎన్ని పెంచుకొని జరిగిందో అందరూ ప్రత్యక్ష సాక్షులే. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఈరోజు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారంటే చంద్రబాబు నాటికి ఏ ఉద్యోగాలు లేవు. నిజం చెప్పాలంటే ఆయన ఒక బిల్డింగ్ పెట్టి అక్కడ వదిలేశాడంటే హైటెక్ సిటీ అనేది. కానీ అంతకుముందే హైటెక్ సిటీని ఎదుర్కొని జనార్దన్ రెడ్డి గారు అక్కడ శంకుస్థాపన చేసి రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటిది. ఎందుకంటే ఐటీ అనేది అప్పుడే ప్రపంచవ్యాప్తంగా విస్తృతిగా వస్తున్నటువంటి సమయంలో అప్పటికే బెంగళూరు బ్రహ్మాండంగా ఉంది, అలాగే గుజరాత్ బ్రహ్మాండంగానే ఉంది, మహారాష్ట్ర బాగానే ఉంది. మనకంటే 5-6 రాష్ట్రాలు ఐటీ రంగంలో అప్పటికే ముందున్నాయి. ఈయన వచ్చి కేవలం అది కూడా చుట్టూ ఉండే భూములు కాజేయటం కోసం ఒక బిల్డింగ్ కట్టాడు. ఇతని నేచర్ అంతా ఇదే కదా. తనకి ఎక్కడ స్వార్థం ఉంటేనే అక్కడ ఒక చిన్న పని చేస్తాడు, లేకపోతే వదిలేస్తాడు. అదేవిధంగా మొన్న 2014లో కూడా ప్రజలు ఎందుకు గెలిపించారంటే ఇతనేదో అనుభవం ఉన్నవాడు. మరి నేను ఇది చేశాను అంటున్నాడు కదా. హైదరాబాద్ గొప్ప చేశాను, అలాగే ఆంధ్రప్రదేశ్ని కూడా ఎంత గొప్పగా మారుస్తాడో అనుకున్నారు. తీరా చేసింది ఏంటి? అమరావతి పేదవాళ్ళు అయినటువంటి ఆ రైతుల భూములన్నీ